బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 11న తొలి విడత ఎన్నికల్లో విధులకు గైర్హాజరైన 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి హైమావతి. పంచాయతీ ఎన్నికలకు డుమా కొట్టిన ఉద్యోగులకు షాక్ ఇస్తూ 71 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా. విధులు కేటాయించిన ఎంపీడీఓల ద్వారా సంజాయిషీ పంపాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో 181 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. పోలింగ్ విధులకు దూరంగా ఉన్నందుకే వీరందరికీ ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు గైర్హాజరవ్వటం జరిగింది, అండ్ ప్రజెంట్ ఎలా ఉండబోతోంది, వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉంటుందా, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ఉద్యోగులు ఎవరైతే ఎస్జిటిలు, మిగతా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళు గైర్హాజరైన వాళ్ళందరికీ కూడా మొదటి అవకాశం కావడంతో ఫస్ట్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీళ్ళకి ఎంపీడీఓల వారీగా, మండలాల వారీగా వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీస్ కేటాయించినటువంటి అధికారి వద్దకు వెళ్లి సంజాయిషీ పత్రం ఆ ఎంపీడీఓ ద్వారా కలెక్టర్ కార్యాలయానికి పంపించాలంటూ కోరారు. మరోవైపు వీళ్ళందరికీ కూడా మళ్ళీ రెండో విడత ఎలక్షన్ డ్యూటీలు వేశారు. సో అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేయడంతో పాటు మొదటి విడత గైర్హాజరైనందుకు షోకాజ్ నోటీస్ కు స్పందిస్తూ సంజాయిషీ లేఖలు పంపాలని చెప్పారు. ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జనగామలో 71 మంది ఉద్యోగులు ఈ విధంగా గైర్హాజరయ్యారు. పెద్దపల్లిలో 181 మంది, అదేవిధంగా సిద్దిపేటలో 182 మంది. సో వీళ్ళని ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి పీఓలు, ఐపీఓలు కేటాయించడం జరిగింది. మరోవైపు పోలింగ్ బూతులు, పోలింగ్ సెంటర్ల వద్ద ఫిజికల్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ కోసము అంగన్వాడీ సిబ్బందిని కేటాయించారు. సో దీనిలో కొంతమందిని రిజర్వ్ కేటాయించడం జరిగింది. కొంతమంది ఏదైనా డ్యూటీలు పడ్డ వాళ్ళు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల గైర్హాజరు కావాల్సి వస్తే రిజర్వ్డ్ గా కొంతమంది ఐపీఓలను, పీఓలను కేటాయించారు. అయితే ఈ రిజర్వ్డ్ కేటాయించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గైర్హాజరు కావడంతో కలెక్టర్లు సీరియస్ అయ్యారు. ప్రస్తుతము జనగామ జిల్లాలో మాత్రం షోకాజ్ నోటీసులు ఇచ్చి దానికి సంజాయిషీ కోరడం జరిగింది. ఇక సిద్దిపేటకు సంబంధించినటువంటి 182 మందికి ఎలక్షన్ డ్యూటీ నుంచి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళకు సంజాయిషీ తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా సంజాయిషీ లేఖలో తెలపాలంటూ కూడా కోరింది. దీంతో ఎలక్షన్ డ్యూటీలకు రాకుంటే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయంటూ కూడా కలెక్టర్లు హెచ్చరించినటువంటి పరిస్థితి. సౌమ్య. రైట్ వేణు, థాంక్స్.